హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే కార్తీక మాసంలో త్రిమూర్తుల వారి పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్. ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో మొత్తం నేను చూపిస్తూ చెప్తూ ఉంటాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నానండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసుకోండి. ముందుగా త్రిమూర్తి పూజలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అసలు త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులండి. మీరు దేవుడి ప్రతిమనైనా పెట్టుకోవచ్చండి, లేకపోతే చిత్రపటాన్నైనా పెట్టుకోవచ్చు. మండపం పైన చిత్రపటం పెట్టిన తర్వాత మామిడి ఆకులు, అరటి మొక్కలు, తులసి, మారేడు ఆకులు, జమ్మి ఆకులు, ఇంకా ఏమైనా మీకు తెలిసిన ఆకులు ఉంటే ఉపయోగించవచ్చండి. ఇప్పుడు పూజకు కావాల్సిన సామాగ్రి చెప్తున్నానండి. ఆకులు, చెక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఉంటే సరిపోతాయి. ఇంకొక ఐటెం ఉంటుంది, అది నేను వీడియోలో చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బుక్ చదివితే మీకు తెలుస్తుందండి ఇంకొకటి ఏంటి అనేది. పువ్వులు మర్చిపోయానండి, పువ్వులు కూడా కావాలి. కొబ్బరికాయలు ఎన్ని తీసుకోవాలి అని డౌట్ ఏమైనా వస్తే కనుక మనకి 5 మేళాలు సమర్పిస్తాం, 3 మేళాలు సమర్పిస్తాం, 7 మేళాలు సమర్పిస్తాం అని మొక్కు ఏమన్నా అనుకుంటే గనక అన్ని కొబ్బరికాయలు తీసుకోవాలండి. దీపాలు కూడా అన్నే పెట్టాలన్నమాట. ముందుగా అయితే పసుపు వినాయకుడిని చేసుకొని వినాయకుడికి పూజించాలి. ఏ పూజలో అయినా ముందుగా మనం పసుపు వినాయకుడినే కదా పూజిస్తాము. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని పూజించాలండి. ఈ పూజలో నైవేద్యంగా చలివిడి, వడపప్పు, బెల్లం, అరటిపళ్ళును అయితే పెడతామండి. మీరు ఈ పూజకి కొబ్బరికాయలు తీసుకునేటప్పుడు 3 మేళాలు సమర్పిస్తే 3, 5 అయితే 5 అలా తీసుకోవాలండి. ఇంకొక కొబ్బరికాయ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే పూజ అంతా అయిన తర్వాత మనం కొబ్బరికాయ కొడతాం కదా, అందుకోసమని. మేము ఎవ్రీ ఇయర్ కూడా 3 మేళాలు అయితే సమర్పిస్తామండి. అందుకే అక్కడ 3 కొబ్బరికాయలతో కలశాలు అయితే పెట్టాము. నైవేద్యాలు అన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకోండి. పూజ మధ్యలో అయితే అస్సలు లెగవకూడదనమాట. మీరు ఇక్కడ పూజ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే నెయ్యి దీపారాధన అయినా చేయొచ్చండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే కార్తీక మాసంలో ఏ ఆదివారం అయినా సరే చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కొంతమంది పౌర్ణమి ముందే చేసుకోవాలి, అవన్నీ కూడా క్వశ్చన్స్ రావచ్చు. అలా ఏం లేదండి. 4 ఆదివారాల్లో మనకి ఏ ఆదివారం అయినా సరే మీకు వీలున్నప్పుడు చేసుకోండి. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇప్పటి వరకు త్రిమూర్తుల వారి పూజ చేయలేదు, మరి చేయొచ్చా లేదా, ఆనవాయితీ లేదు, చేసుకోవచ్చా లేదా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు రావచ్చు. ఈ పూజని ఆనవాయితీ ఉన్నా లేకపోయినా అందరూ చేసుకోవచ్చండి. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పూజకు కావాల్సిన సామాగ్రి కూడా చాలా తక్కువగానే ఉంటాయండి. త్రిమూర్తుల వారి కథా పుస్తకం కూడా ఉంటుందండి. చక్కగా ఆ పుస్తకాన్ని అయితే తెచ్చుకొని కథని చదవండి, చాలా బాగుంటుంది కథ. నేను కథని చదివేశాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం అయితే చేసుకుంటున్నామండి. ఆ తర్వాత ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. మనం అక్కడ పెట్టాం కదండి, చలివిడి, వడపప్పు, బెల్లం, అరటిపళ్ళు, తమలపాకులు, అలాగే కొబ్బరికాయ కొడతాం కదండి, ఆ కొబ్బరి చిప్పను కూడా ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం దాన్ని ప్రసాదంగా మనం తీసుకోవాలండి. ఈ పూజను చేసుకునేటప్పుడు మీ బంధువుల్ని, ఫ్రెండ్స్ని కానీ పిలుచుకొని చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఫైనల్గా అయితే ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది, ఒకసారి చూసేయండి మీరు కూడా. నువ్వు తీయమ్మా, తాతకి నేను ఇస్తానులే. అమ్మలేదు
వీడియో మొత్తం చూశారు కదండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. దగ్గర